శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడనమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది అన్నమాట. మీనరాశి వారికి లాభస్థానాల్లో కుజ సంచారం అనేది యోగ్యాన్ని ఇవ్వబోతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుజుడు చాలా మంచి యోగకారకమైనటువంటి స్థానంలోకి వచ్చాడన్నమాట. లాభస్థానంలో కూర్చున్నటువంటి కుజుడు 40 రోజులు మకరంలోనే సంచారం చేస్తాడు. మకరంలో ఉన్నప్పుడు ఈ కుజుడు పూర్తి యోగాన్ని ఇస్తాడు. అంటే ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశివారు. మరియు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన, కొత్త ఫ్రెండ్స్తో కలయిక అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లాభాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో శని ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు అన్నమాట. లాభస్థానంలో శని ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో అఖండంగా యోగించబోయేటువంటి రాశుల్లో
మీనరాశి కూడా ఒక యోగం, ఒక రాశి అన్నమాట. మీనరాశికి చాలా అఖండంగా యోగించబోతున్నది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. రాబోతున్నటువంటి 40 రోజులు ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అంటే వారు చేయబోతున్న ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, లేకపోతే కాంట్రాక్ట్ వృత్తిగా చేస్తున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ మీ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు, అలాగే వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి వారు, మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా ఎవరైతే సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, విజయాన్ని పొందగలుగుతారు. 40 రోజుల ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నట్లయితే మటుకు వాటిలో ఒక ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుందన్నమాట. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. ఇది అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇక రాశి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి కుజ సంచారం అనేది నేను ముందుగానే చెప్పాను, డబల్ బెనిఫిట్ అనేది చెప్పాను కదా, అదే ఒకటన్నమాట. దానిలో వచ్చేటప్పటికి కుజుడు రవి కలిసి వీరికి లాభస్థానంలో ఉన్నప్పుడు పూర్తి యోగాన్ని ఇక రాశి వారికి ఇవ్వగలుగుతారన్నమాట. వీళ్ళు కుజ సంచారంలో బాగా అదృష్టపడబోతున్నటువంటి ఒక రాశి వచ్చేటప్పటికి మీనరాశిగానే మనం చెప్పచ్చు అన్నమాట. విద్యార్థులు బాగా చదివితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.